కంగువా అనుకున్నంత లేదన్న సినిమా అయితే మాత్రం జస్ట్ యావరేజ్ మూవీ అంతే. యావరేజ్ మూవీ అని ఎందుకంటానంటే ఫస్ట్ హాఫ్ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా అది ఎంట్రన్స్ సీన్స్లో కావచ్చు, నడిపే విధానం కావచ్చు, సీన్స్లో కావచ్చు, ఫస్ట్ హాఫ్ అంతా నిజంగా బోరింగ్ అని అనిపించింది. నాకైతే పెద్ద ఇంపాక్ట్ లేదు ఫస్ట్ హాఫ్. నిజంగా ఎప్పుడు ఇంటర్వ్యూలో దాన్ని వెయిట్ చేసి నిజంగా చెప్తున్నాను. బట్ సూర్య గారి యాక్టింగ్ కాదు, యాక్టింగ్ నై చాలా అంటే చాలా కష్టపడారన్న సినిమా కోసం. బాబీ డోల్ గారు కానీ ఆ లుక్లో కానీ ఆ గెటప్లో కానీ, ఆయన గెటప్ అయితే సూపర్. ఇంకా కొకడల్ ఫైట్ అని చెప్పేసి ఒక ఫైట్, ఒక చిన్న యాక్షన్ పార్ట్ ఉంటుంది, అదైతే నిజంగా చెప్తున్నాను ఎందుకు బెటర్ అనిపించింది. అది చాలా అతిగా ఉందన్నమాట. అంటే మన నమ్మశక్యంగా చాలా ఓవర్గా అనిపించింది. ఇంకా జై బాలేనికి వచ్చానమాట అక్కడ. నాకైతే అసలు బాగాలేదన్న సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్, లాస్ట్ 40 నిమిషాలు అయితే ఓకే అనిపించింది, అందుకనే యావరేజ్ అంటున్నాను. ఇంకా డిఎస్పీ గారి కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇందులో. ఇంతగా సూర్యనే కాదు, శివ కాదు హీరో. సినిమాకి మాత్రం కేవలం డిఎస్పీ మాత్రం హీరో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగా కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ నిజంగా గూస్ బంప్స్ రప్పించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ గూస్ బంప్స్ వాళ్ళు చాలా మేము 2.5 గంటల సేపు ఎంజాయ్ చేసాం సినిమాని. బట్ సినిమా వరకు చూసుకుంటే లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే బాగుంది. మరి సూర్య గారు ఎలా యాక్సెప్ట్ చేశారో నాకు అర్థం కాదు. ఇంటర్వ్యూలో 2000 కోట్లు అంటున్నారు, ఖచ్చితంగా 500 కోట్లు వస్తే కూడా చెప్పలేము సినిమాకి. బట్ సూర్యకు ఉన్న స్టార్ ఇమేజ్ వల్ల తమిళ్లో కొద్ది గొప్ప ఆడొచ్చామో, కానీ తెలుగులో అయితే ఖచ్చితంగా అది కొట్టిపోయి సినిమా అన్న. జస్ట్ యావరేజ్ మూవీ అంతే. తెలుగు వాళ్ళకి అసలు నచ్చదు అన్నమాట సినిమా ఇది. బట్ ఫస్ట్ హాఫ్ నిజంగానే బోరింగ్ అని అసలు బాగాలేదు సినిమా అయితే. నాకు లాస్ట్ 40 నిమిషాల కోసం మాత్రమే సినిమాకి వెళ్ళినట్టు అనిపించింది అనమాట నాకు. అంటే సూర్య గారు అయితే సూపర్ అని చాలా అంటే చాలా బాగా చేశారు. సూర్య గారు యాక్టింగ్ కానీ, ఆ గెటప్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ అంతా కూడా ఆయన ఒక మేకర్, ఆయన కొత్త సూర్యని అయితే చూపించారు. స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ సీన్స్ కూడా. సీన్స్ సరిగ్గా లేవు సినిమాలు, రాసుకోవడం కూడా చాలా బోరింగ్ రాసుకున్నారు. ఇంకోటి ఏంటంటే డబ్బింగ్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉందని. ఎప్పుడు కూడా మనకి డబ్బింగ్ బాగుంటే మనకి కూడా చూడబోతుంది. ఆ సూర్య గారు చెప్పిన కొంచెం లైట్గా డైలాగ్ అర్థమయ్యే కాదు, చాలా డబ్బింగ్ అయితే కొంచెం క్వాలిటీ ఉందన్న. ఇంకోటి ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బోరింగ్గా రాసుకున్నారు అనమాట. అంటే ఎప్పుడు ఇంటర్వెల్ వద్దురా ఆ బాబోయ్ అనిపించిన విధంగా ఉంది. వాళ్ళు లాస్ట్ 40 నిమిషాలు మాత్రం చాలా వర్క్ చేశారు. అందులో కోతైనా ఫస్ట్ హాఫ్లో పెట్టుంటే కనీసం హిట్కైనా సరే చెప్పుకుంది సినిమాని. బట్ చాలా కష్టపడ్డారు. బట్ ఉపయోగం ఏముంది, ఎంత బడ్జెట్ పెట్టినా నిర్మాతను మాత్రం నిజంగా ముంచేశారనే చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తున్నా అదొక అదే చెప్తున్నాను. లాస్ట్ 40 నిమిషాలు ఆ కార్తీక్ గారు వచ్చి లాస్ట్ 5 మినిట్స్ బాగుంటుంది అన్న సినిమా. మళ్ళీ 2 కూడా ఉందంటున్నారు. నాకు తెలిసి ఇలాగే కానీ 2 కూడా ఉంటే మొత్తానికి ఇంకా శివగారిని ఇంకా డైరెక్ట్లోకి రావాలి. మనకి తెలుగులో మేయర్ రమేష్ గారు, తమిళ్లో శివగారిలాగా తయారైన అనిపిస్తుంది నాకైతే. డిఎస్పీ గారు అన్న మెయిన్ గ్రేట్, వన్ అనే హీరో సినిమాకి డిఎస్పీ గారు. బ్యాక్గ్రౌండ్ మాత్రం చించేశారు. ఇస్ బ్యాక్ అనుకున్న డిఎస్పీ. సాంగ్స్ కానీ లేదంటే సాంగ్ ఒకటే ఉంది, అది బాగుంది. బట్ డిఎస్పీ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చిండి చెండాడేశారు. ఓవరాల్గా నేను వచ్చే సినిమా ఏంటంటే యావరేజ్ అన్న, కంగో సినిమా అంతే. థ్యాంక్ యూ.